హలో నమస్తే శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కుదిరితే ఒక లైక్ లేదంటే ఒక కమెంట్. ఈరోజు మనం క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా. ఫస్ట్ క్యారెట్ని నేను చూపిస్తున్నట్టుగా బాగా తురుముకోండి. తురుముకుంటున్నప్పుడు జాగ్రత్త, చేతులు కట్ అవుతాయి. నేను చూపించిన విధానంలో తురుముకున్న తర్వాత ఒక 4 ఉల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పీనట్స్, కొన్ని పోపులు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని మంచిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అదంతా బాగా మగ్గిన తర్వాత ఒక 5 to 10 minutes బాగా మగ్గనివ్వండి. చాలా దగ్గరగా అయిపోతుంది. అది దగ్గరగా అయిన తర్వాత దానిలోని ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇంకే మసాలాలు కూడా అవసరం లేదు. ఇవన్నీ దానికి బాగా పట్టించి బాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇదంతా బాగా ఒక 10 to 20 minutes మంచిగా కుక్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని మనం తయారు చేసుకున్న ఈ క్యారెట్ ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో చేసుకోండి. కొంచెం మన ఫ్రైడ్ రైస్ టెక్స్చర్లోకి వస్తుంది. అంతే, అయిపోయింది. ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.